తెలుసు చేతులు ఎత్తండి, మాట్లాడకూడదు ఎవరు కానీ, అడిగిన వాళ్ళే చెప్పాలి. PSSM అంటే ఏంటి? తెలిసిన వాళ్ళు చేతులు ఎత్తండి. ఫుల్ ఫామ్. తెలియని వాళ్ళు మేడం PSSM మరి చేతి ఎత్తే కదా తెలుస్తుంది. ఎత్తి తీసేశారు అప్పుడే. తెలియని వాళ్ళు ఎవరు? 1 2 3 4 ఎత్తి తీశారు కదా, తెలియని వాళ్ళని అడిగినప్పుడు. ఓకే, సో P అంటే పిరమిడ్, S అంటే M అంటే ఓకే, కొత్తగా వచ్చిన వాళ్ళకి ఏంటిది? పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్. భూమి మీద ఇంతవరకు ఎన్నో నాగరికతలు వచ్చాయి, అన్నిటికీ ఒక ఉద్దేశం ఉంది. కానీ ఈ నాగరికతలు ఏమైతే అనుకున్నాయో సివిలైజేషన్, అది మానవుడు సాధించలేకపోయాడు మాస్గా. మనం స్కూల్ పెడతాము, ఎందుకు పెడతాము స్కూలు? ఎవరికి? పిల్లలకా? చదువు రాని వాళ్ళకా? క్లారిటీ ఉండాలి. పిల్లలకి కాదు. ఎవరికైతే చదువు రాదో, ఎవరికైతే విద్య రాదో వాళ్ళు వెళ్ళి చదువుకోవడానికి, కానీ ఇక్కడ వయసుతో సంబంధము లేదు. కానీ ఏమనుకున్నాం మన మైండ్లో? స్కూల్కి ఎవరు వెళ్ళాలి అంటే పెద్దలకు అన్నీ వచ్చానే ఆటోమేటిక్గా వాళ్ళు అనుకునేశారు. ఎవరు? పెద్దలందరూ అనుకునేశారు. ఏమని? మాకు అంతా తెలుసు, మాకు వచ్చు అని. సో ప్రాబ్లం ఎక్కడ స్టార్ట్ అయింది ఇప్పుడు? ఇక్కడ తెలియని వాళ్ళు ఉన్నారు, తెలిసిన వాళ్ళు ఉన్నారు. తెలియని వాళ్ళంతా తెలుసుకోవాలి, దానికోసం స్కూల్ ఉంది. ఎప్పుడైతే అక్కడ పప్పులో కాలేశారో ఏమైంది? దాని లక్ష్యము నెరవేరలేదు. మాకు తెలుసు అనుకున్నారు, కానీ వాళ్ళు సరైన మార్గంలో లేరు. వాళ్ళని మిగతా వాళ్ళు ఫాలో అయినారు. ఇప్పుడు అందరూ తెలిసిన వాళ్ళు ఉన్నారా, తెలియని వాళ్ళు ఉన్నారా? చెప్పండి చెప్పండి. తెలియని వాళ్ళని ఫాలో అవుతూ వచ్చినారు. ఎవరు? అమ్మయ్య భలే ఉంది. ఇప్పుడు ఈ ఇద్దరు పిల్లలు ఎవరిని ఫాలో అవుతారు? అమ్మయ్య ఈయన నాకు అన్నీ తెలిసి అన్నాడు. ఇప్పుడు ఆటోమేటిక్గా 10 సంవత్సరాల తర్వాత వాళ్ళు ఏమంటారు? మాకు అన్నీ తెలిసి అంటారు. అవునా? వీళ్ళకి తెలియదు, వాళ్ళకి తెలియదు. ఇది తెలియజేయడానికి వచ్చిన సంస్థే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్. అవన్నీ తప్పని చెప్పట్లేదు ఇక్కడ. ఏది? వేరే వేరే సంస్థలు ఉన్నాయి, వేరే వేరే సివిలైజేషన్, అవన్నీ తప్పని చెప్పట్లేదు. కానీ అది పూర్తి కాలేదు. విద్య అనేది పూర్తి కాలేదు. విద్య పూర్తి కావాలి అంటే అన్నిట్లో ఉండే ద బెస్ట్ తీసుకొని పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్ స్థాపించడం జరిగింది. అంటే ఇది స్థాపించిన మూల పురుషుడు ఎవరున్నాడో ఆయన తెలిసిన ఆయన, తెలియని ఆయన. ఇప్పుడు ఎవరు ఈయన? ఇప్పుడు తెలిసిన ఆయన, తెలియని ఆయన. అమ్మయ్య ఇక్కడికి ఎవరు వచ్చి నేర్చుకుంటారు? తెలిసిన వాళ్ళు వచ్చి నేర్చుకుంటారా, తెలియని వాళ్ళు వచ్చి నేర్చుకుంటారా? అమ్మయ్య మనం కన్ఫర్మ్ అయినాం ఇప్పుడు. ఏమని? మాకు తెలియదు, మాకు నేర్పినాయనా అని. అవునా? ఇప్పుడు ఒకడు వచ్చి మాకు అంతా తెలుసు అంటే ఇక్కడ ప్రవేశం ఉంటుందా? అర్థమైందా? ఫస్ట్ ఏం తెలుసుకోవాలి? నేర్చుకోవడానికి ఉత్సాహం ఉన్న వాళ్ళు ఇక్కడికి వస్తారు, వాళ్ళకి ఈయన నేర్పిస్తారు. నీకు అన్నీ తెలుసు అంటే ఇక్కడ నేర్పించడానికి ఏమీ లేదు. ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా మనం వచ్చామంటే ఏ స్థితిలో వచ్చాము?
ఇంకా నేర్చుకోవడానికి ఏదో ఉంది అని ఇక్కడికి వచ్చాం. ఓకే, సో ఇక్కడ ఏ సబ్జెక్టులు ఉంటాయి? మామూలు స్కూల్లో కొన్ని సబ్జెక్టులు ఉంటాయా ఉండవా? ఉంటాయా ప్రతి స్కూల్లో? ఇక్కడ ఏం సబ్జెక్ట్ నేర్పిస్తారు ఈ పెద్ద ఆయన? ఎక్కడుంది అది? ఇది సోల్ అయినా స్పిరిట్ అయినా ఏంటి? ఆత్మ. సో ఇక్కడ ఏం నేర్పిస్తారు? ఆత్మ జ్ఞానము. దీన్నే మనము ఇంకొకటి కూడా అనొచ్చు. ఏంటది? ఓకే ఓకే ఆత్మజ్ఞానాన్నే బ్రహ్మజ్ఞానం అని కూడా అనొచ్చు. ఇప్పుడు కృష్ణ భగవానుడు భగవద్గీతలో ఏమని చెప్పాడు? విద్యలలో నేను డాష్, ఈ డాష్ పూరించాలి మీరు. విద్యలలో నేను డాష్ని అంటే కృష్ణ భగవానుడు ఒక యోగీశ్వరుడు. అన్ని రకాల విద్యలు ఉన్నాయి భూమి మీద, వాటిల్లో నేను ఎవరిని అని చెప్పాడు. ఎవరు ఆయన? ఏ విద్య ఆయన? విద్యలలో నేను డాష్. ఆత్మ విద్యని. ఓకే, పాండవులలో నేను ఎవరిని? పాండవులు ఎంతమంది? 5 మంది. 5 మందిలో ఆయన ఎవరు? మధ్యముడు అంటే ఎవరు? అర్జునుడు. ఎవరు? పంచపాండవులు 5 మంది అయితే పంచపాండవుల్లో కృష్ణుడు ఎవరు? పాండవులలో నేను డాష్ని అన్నప్పుడు ఇక్కడ పాండవులలో ఉన్న ఆ అర్జునుడు ఎవరు? ఎవరు చెప్తున్నారు ఇది? కృష్ణుడు చెప్తున్నాడు భగవద్గీతలో, పాండవులలో నేను మధ్యముడని. అంటే కృష్ణుడు ఈజ్ ఈక్వల్ టు అర్జునుడు. ఏ సబ్జెక్ట్ తీసుకుంటే? పాండవులను తీసుకున్నప్పుడు ఆయన ఏమవుతాడు? అర్జునుడు అవుతాడు. సకల జీవరాశులలో నేను డాష్ని. సకల జీవరాశుల్లో, భూమి మీదనే కాదు, ఎన్నో లేఖాల్లో ఎన్నెన్నో ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. అన్నిటికీ నేను ఎవరిని? సకల జీవులలో నేను డాష్ని. ఆత్మే చెప్తుంది. ఇప్పుడు ఇది ఎవరు చెప్తుంది? కృష్ణుడే బొమ్మ కాదు, పరమాత్మ అనే చైతన్యము. ఈయన స్థాపించబోయే ఈ సంస్థకి ఫౌండేషన్ ఉండాలి కదా. ఎవరు ఫౌండేషన్ వేశారు? కృష్ణుడు వేశాడు. మనం కాదు ఫౌండేషన్ వేసింది. కృష్ణుడు వేసిన ఫౌండేషన్కి మనము బిల్డింగ్ కడతాము. చూసారా? ఫౌండేషన్ ఎప్పుడు వేశారు? 5000 సంవత్సరాల క్రితం. బిల్డింగ్ ఎప్పుడు స్టార్ట్ అయింది? 40 సంవత్సరాల క్రితం. మనం ఏమనుకుంటాము? వారం రోజుల్లో ఒక స్లాబ్ అయిపోవాలి, 2 నెలల్లో 10 ఫ్లోర్లు అయిపోవాలి, తర్వాత కుప్పవాలి పోవాలి, అంతే కదా. కానీ ఒక ఫౌండేషన్ వేసేదానికి 5000 సంవత్సరాలు తీసుకున్నారంటే అది ఎటువంటి ఫౌండేషన్ అయి ఉండాలి? దానికి చెక్కు చెదురు ఉందా? అది ఏమన్నా కూలుతుందా? అది కూలే ప్రసక్తే లేదు. అర్థమవుతుందా? పిఎస్ఎస్ఎం ఏ బేస్ మీద వచ్చిందో. మరి డాష్ ఉంది ఇంకా. సకల జీవులలో నేను డాష్ని. ఇది ఆత్మ చెప్తుంది కాబట్టి ఆత్మ గురించి చెప్పట్లేదు అది. ఎస్, ఆయుని
ఏంటి? ఆయువు అంటే ఏంటి? ప్రాణము. జీవులలో నుంచి ప్రాణం అంటే జీవుడిని తీసేస్తే ఏంటి ఏం మిగిలిందాడా? అరటి పండులో నుంచి పండు తీసేస్తే ఏం మిగులుతుంది? అమ్మయ్యా, తొక్క కోసం ఫైటింగ్ చేసుకున్నారు భూమి మీద. ఏంటి? మనం దేనికోసం ఫైటింగ్ చేయాలి? అర్థమైందా? దేన్ని పట్టుకున్నారు పత్రి సారు? మనకు ఎప్పుడైనా కానీ తొక్క ఇచ్చారా? అరటి పండు ఒలిచి ఇచ్చారా? మనం ఎందుకు మళ్ళీ ఇప్పుడు తొక్క కాడికి వెళ్తున్నాము? మనం ఏడికి వెళ్తున్నాము? మళ్ళీ తొక్క దగ్గరికి వెళ్తున్నాం. ఆయన ఏమి ఇచ్చాడు? మనం అరటిపండు తినేసి హ్యాపీగా ఉండాలనా, మళ్ళీ వెనక్కి వెళ్ళాలా? అర్థమైందా? భగవద్గీత సారం ఇది. ఇంతవరకు అర్థమైందా? ఓకే. ఇప్పుడు ఆత్మ విద్యలో కొంచెం లోపలికి వెళ్దాం. ఆత్మ ఒకరి కింద బానిస, లేకపోతే తనకు తాను రాజా? తానే రాజు, తానే అబ్బా అంతే. అంటే బానిస వద్దు మనకి. ఆహాహా, ఒప్పుకోరేంటి? తానే రాజు, తానే బానిస. ఒకరికి కాదు, ఇంకొకరికి కాదు, తనకు తానే. తండ్రి కూతుర్లు అయినా సరే ఈ ఆత్మకి బాసు, ఈ ఆత్మకు బాసు. ఈ ఆత్మ చెప్పినట్టే ఈ ఆత్మ వింటది, ఈ ఆత్మ చెప్పినట్టే ఈ ఆత్మ వింటది. సో ఈ లెవెల్లో, ఆత్మ లెవెల్లో రిలేషన్షిప్ ఎలా ఉంటుంది? సింగిల్. నా మాటకు నేనే కట్టుబడి ఉన్నానంటే వాడు దేని గురించి మాట్లాడుతున్నాడు? మనసు గురించా, ఆత్మ లెవెల్లో మాట్లాడుతున్నాడా? మనం ఎలా అర్థం చేసుకుంటున్నాం? అది మరి తేడా లేదా దానికి దీనికి? అర్థమైందా? సో ఆత్మ అనేది తానే రాజు, తానే బానిస, తానే సర్వశక్తివంతమైనది. దానికన్నా మించింది ఏదీ లేదు, దానికన్నా తక్కువ ఏమీ లేదు. ఓకే. మరి ఆత్మని ఇంతవరకు ఎవరైనా డెఫినేషన్ ఇచ్చారా? ఎవరైనా ఆత్మకి సరైన డెఫినేషన్ ఇచ్చారా? ఎందుకు ఇవ్వలేరు? క్వశ్చన్, ఎందుకు ఇవ్వలేరు? ఏదైనా చెప్పినప్పుడు దాన్ని ఎందుకు ఇవ్వలేరు? ఆత్మ అనేది ఇన్ఫైనైట్, అంటే అనంతమైనది. ఓకే, అంతేనా కాదా? అనంతమైన దాన్ని ఫైనైట్ అంటే ఏంటి? పరిమితమైనది. ఏంటి పరిమితమైనది ఇక్కడ? అనంతమైనది ఆత్మ అయినప్పుడు పరిమితమైనది ఏంటి? ఫైనైట్ ఏంటి ఇక్కడ? శరీరము ఫైనైట్. ఓకే, రైట్. మనసు ఫైనైట్. ఓకే. 3 బుద్ధి కూడా ఫైనైటే. అర్థమైందా? మరి మీరు ఈ ఇన్ఫైనైట్ దాన్ని ఎలా వ్యక్తపరచాలనుకుంటున్నారు? ఫైనైట్తోనా, ఇన్ఫైనైట్తోనా? ఇన్ఫైనైట్తోనా? అనంతమైన ఆత్మని ఎవరైనా ఇది ఏంటి అని అడిగినప్పుడు మీరు దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఏం వాడుతున్నారు? ఏం వాడుతున్నారు?
దేవుడు అంటే ఏం చెప్తున్నారు? ఎలా వ్యక్తపరుస్తున్నారు? దేనితోటి వ్యక్తపరుస్తున్నారు? ఓకే, చెప్పండి చెప్పండి. రూపం, ఇంకా రావాలి. ఇప్పుడు వచ్చింది. మాటలు అంటే లాంగ్వేజ్, అంతేనా? ఏ లాంగ్వేజ్లో అయినా సరే చైతన్యాన్ని నిర్వచించగలవా? చెప్పండి. మరి ఎందుకు ట్రై చేస్తావు నువ్వు? అసాధ్యమైన దానికి ఇన్ని బుక్కులు ఎందుకు? సాధ్యమయ్యేది ఉంటే చెయ్యి. సాధ్యం కాని దానికి ఎందుకు ఇన్ని బుక్కులు వచ్చినాయి? అంటే ఎక్కడ తప్పుదారి పట్టాడు? రాసుకునే వాళ్ళు రాసుకుంటూ పోయినారు, చదువుకునే వాళ్ళు చదువుకుంటూ పోయినారు, పైన ఒక బుర్ర ఉందని మర్చిపోయినారు. ఏంటి? ఏది ఉపయోగించాలి? ఎవరికి వాళ్ళు వాళ్ళ బుర్ర ఉపయోగించాలి. రాసిన ఆయన ఏం రాశాడంటే, త్రైగుణ్య విషయవేద నిస్త్రైగుణ్యో భవార్జున నిర్ద్వంద్వో నిత్య సత్వస్తో నిర్యోగక్షేమ ఆత్మవాన్. ఏం రాశారు? త్రైగుణ్య అంటే 3 గుణాలు, విషయ వేద అంటే వేదాలలో ఉండే విషయం ఏదైతే ఉందో అది 3 గుణాలకు మాత్రమే పరిమితమైనది. నిస్త్రైగుణ్యో భవార్జున, అర్జున నువ్వేం కావాలని నా కోరిక? ఈ గుణాలకి అతీతుడు కావాలి, ఈ 3 గుణాలకి పట్టుకొని ఉండద్దు. కానీ ప్రజలంతా 3 గుణాల్లోనే ఉంటారు. భూమి మీద ఉండే ప్రజలంతా 3 గుణాలతో ఉంటారు. ఏంటవి? తమో గుణము, రజోగుణము, సాత్విక్ గుణము. కానీ నువ్వు ఏం కావాలి? ఎందుకు ఎందుకు నువ్వు ఎవరివి? ఇక చూడండి, ఆత్మ ఇంతకుముందు డెఫినేషన్లో చూసినప్పుడు అర్జునుడు ఏ లెవెల్లో ఉన్నాడు? ఉన్నతమైన స్థితిలో ఉన్నాడు. అంతమంది కౌరవులు పాండవులు ఉన్నా కానీ సత్యాన్ని తెలుసుకోవాలి అని అన్నిటినీ త్యజించిన వాడు. అంటే మెటీరియల్ వరల్డ్ మొత్తం పక్కన పెట్టేసి నాకు అంత సుఖం వద్దు, అంత ఇది వద్దు, వీళ్ళని బాధ పెట్టి నాకు ఆ సుఖం అవసరం లేదని బయటికి వచ్చిన వాడు అర్జునుడు. అటువంటి వాడు పరమాత్మకి దగ్గరైన వాడు. అర్థమైందా? సో అర్జునుడు ఏం అడుగుతున్నాడు ఇప్పుడు? 3 గుణాలకి నువ్వు దూరంగా రా. నిర్ద్వంద్వో నిత్య సత్వస్తో నిర్యోగక్షేమ ఆత్మవాన్. నిర్ద్వంద్వ అంటే ఏంటి? ద్వంద్వానికి అతీతము అంటే ఏంటి? ద్వంద్వం అంటే 2, దీనికి అతీతం అంటే 1, 3 కాదు. ఏంటి? 1. ఓకే. నిత్య సత్వస్తో అంటే నిత్యము సత్యంగా ఉండేది. కొటేషన్ చూసారా ఇక్కడ ఏమన్నా? అయ్యా లేదా కొటేషన్ ఎప్పుడన్నా చూపించాలనుకుంటే అక్కడ ఉండదు. పిఎంసి కింద కొటేషన్ వస్తుంది. ఏంటది? ప్రతి క్షణం సత్యదర్శనం అంటే నిత్యము నిన్ను సత్యములో ఉంచాలి అనుకుంటే పిఎంసి చూస్తే ఏం చేస్తుంది? అది ఏ క్షణంలో నువ్వు మాయలో పడినా, మాయ నుంచి బయట పడాలంటే అస్త్రం ఇచ్చేసి వెళ్ళారు. మనం చూడకపోతే ఆయనకేం లేదు, ఆయన ఇచ్చారు. ఓకే. ఎప్పుడు మీరు మాయలో పడినా, మీకు ఎప్పుడు డౌట్ వచ్చినా ఏం చేయాలి? పిఎంసి ఓపెన్ చేయాలి. ఏం కొటేషన్ అది? ప్రతి క్షణం సత్య దర్శనం. అంటే అర్జునుడు ఎప్పుడు ప్రాబ్లం వచ్చినా కృష్ణుడు రాలేడు కదా, కాబట్టి పిఎంసిని ఇచ్చేసిపోయాడు. అర్థమైందా మీకు? రైట్. ఇప్పుడు నిర్ద్వంద్వో నిత్య సత్వస్తో నిర్యోగక్షేమ ఆత్మవాన్. చెప్పండి. హలో, హౌ ఆర్ యూ? చెప్పండి. ఎవరు నడుతున్నారు? ఈ శరీరాన్ని నడుతున్నారా? మనసు నడుతున్నారా?
బుద్ధి నడుతున్నారా, ఆత్మ నడుతున్నారా? మనం వెళ్తాం కదా వేరే వాళ్ళ ఇళ్ళకి, బాగున్నారా అంటాం కదా. మీరు ఎవరిని ఉద్దేశించి అడుగుతున్నారు? శరీరాన్ని. యాక్చువల్లీ వాడు శరీరమా? అందుకే కదా తిడతాడు ఆయన. ఆత్మకి చావు లేదని తెలుసు, రోగం లేదని తెలుసు, అన్నీ వెళ్ళి సార్ ఎలా ఉన్నారు సార్ అంటే ఎలా ఉండదు బాగుందా? అది ఎప్పుడు హ్యాపీగానే ఉంటుంది. ఏంది? ఆత్మ ఎప్పుడు హ్యాపీగా ఉంటుంది. ఎందుకంటే దానికి పుట్టుక లేదు, చావు లేదు. నువ్వు వెళ్ళి మళ్ళీ బుర్ర పెట్టి ఏమంటున్నావు? బాగున్నారా? ఈరోజు కూడా నేను మా మేడం ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాం. మా మేడం వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్తాను. ఏమన్నారంటే పెద్ద ఆయన వచ్చి ఏమన్నారు, బాగుంటేనే మేము వస్తాం సార్, లేకపోతే మీరు వచ్చి మమ్మల్ని హాస్పిటల్లో చూడాలి. అంతేనే కాదా? ఏం చేయలేం మనము. ఎవరి కోపాలతో మనకు సంబంధం లేదు. ఆత్మ ఇలా తుడుచుకొని పోతుంది. ఏంటి? ఎవరి అజ్ఞానం వాళ్ళది, కానీ ఆత్మ దాన్ని పట్టించుకోదు. ఎందుకు? ఆత్మ శాశ్వతమైనది. నిర్యోగ క్షేమ ఆత్మవాన్. పైనేమో అర్జునుడు అన్నాడు, కింద ఏమన్నాడు? ఆత్మ అన్నాడు. క్షేమము అవన్నీ దేనికి ఉంటాయి? నాశనం అయ్యేదానికి ఉంటాయి. నీకు నాశనమే లేనప్పుడు క్షేమం ఏంటి? నువ్వు సూర్యుడిలాగా వెలుగుతున్నావు. ఏ గాలి నిన్నేమి చేయలేదు, ఏ నీళ్లు నిన్ను తడపలేదు, అసలు నీకు ఏమీ లేదు అన్నప్పుడు నీకు ఎందుకు భయము? క్షేమం కోసం ఎందుకు ఇన్సూరెన్స్ డిపార్ట్మెంట్ వచ్చింది ఇక్కడ? చెప్పండి, ఇక్కడ ఇన్సూరెన్స్ డిపార్ట్మెంట్ ఎందుకు వచ్చింది? అవసరమే లేదు. దాన్ని పెట్టుకొని ఎన్ని కోట్ల బిజినెస్ జరుగుతుంది ఇప్పుడు. అంటే మనుషులు దేన్ని పట్టుకున్నారు? కృష్ణుడు చెప్పిన దాన్ని పట్టుకున్నారా? మైండ్ చెప్పిన దాన్ని పట్టుకున్నారా? అంటే మనం ఎవరు ఫాలో అవుతున్నాం? అమ్మయ్యా అంటే మైండ్ లాక్కెళ్తుంది. నీకు చావు ఖచ్చితంగా వస్తుంది అంటాడా? అంటా. నువ్వు చనిపోయినప్పుడు మీ ఆవిడికి ఇస్తాను, మీ ఆవిడ చనిపోతే నీకు ఇస్తాను. ఏంది ఇచ్చేది? ఇది డబ్బులు. ఏంటి? అబ్బా, ఇంతవరకు అర్థమైందా? సో మనం ఎప్పుడు దేన్ని చూసుకుంటున్నాం? ఆత్మని, ఆత్మ విద్యని. ఓకే, ఇప్పుడు పిరమిడ్ మాస్టర్ గురించి తెలుసుకోవాలా వద్దా? ఈరోజు ధ్యానం చేసినప్పుడు పిఎం అంటే ఏమంటాం? పిరమిడ్ మాస్టర్. నాకు అద్భుతంగా వచ్చింది ఒకటి. పరమాత్మలో లయం అయిన వాళ్ళే పిరమిడ్ మాస్టర్లు. వీళ్ళు ఇంకేమన్నా చేయాల్సి ఉందా? నాకు అర్థం కాదు. ఎందుకు మళ్ళీ వెతుక్కుంటారు ఎక్కడెక్కడ పోవాలనేసి? పరమాత్మలో కలిసిన తర్వాత, ఎవరెస్ట్ చిట్ట చివరికి వెళ్ళిన తర్వాత ఒక అడిగేస్తే ఏమవుతుంది? ఎక్కుతావా, కిందకి దిగుతావా? మరి ఎందుకు ఇంకా మళ్ళీ చుట్టూ? అంటే మన బేస్ మనకు అర్థం కాక ఇంకా ఏదో ఉంది లోకంలో. అంటే కృష్ణుడిని పట్టుకున్నాక ఇంకెవడో ఉన్నాడు కృష్ణుడికి నాకు మించినోడు అంటే ఎవరేం చేస్తున్నారు? ఎవరేమో చేయలేరు. యోగులకంతా యోగీశ్వరుడు కృష్ణుడు. కృష్ణుడితో స్నేహం జరిగింది. కుచేలుడికి ఏదైనా ప్రాబ్లం ఉందా? కుచేలుడికి డబ్బులు ఉందా? ఏమీ లేదు. సంతోషంగా ఉన్నాడు లేదా? సో మనం ఒక పిరమిడ్ మాస్టర్తో ఉంటే మనకు అన్నీ ఉన్నట్ట, ఇంకా మనం బికారులమా? మరి అన్నీ ఉన్నప్పుడు ఎలా ఉండాలి? హ్యాపీగా ఉండాలి. ఓకే, ఎవరు పిరమిడ్ మాస్టర్ అంటే? పరమాత్ముడిగా తెలుసుకున్నవాడు, తానే పరమాత్మ అని తెలుసుకున్నవాడే పిరమిడ్ మాస్టర్. ఓకే, మరి పిరమిడ్ మాస్టర్లు అందరూ గట్టి క్లాస్ పడదాం. ఇప్పుడు మనము ఈజీగా ప్రజలకి వెళ్ళి ధ్యానం చెప్పాలి, శాకాహారం గురించి చెప్పాలి,
పిరమిడ్ గురించి చెప్పాలి అని ప్రతి ఒక్కరికి తపన ఉంది. నేర్చుకున్న వెంటనే ఏ డిగ్రీలు ఇవ్వరు, ఏ సర్టిఫికేట్ కోర్సులు లేవు, ₹1 కూడా తీసుకోరు. అది ఎన్నో పాయింట్, ₹1 కూడా తీసుకోరు ధ్యాన శిక్షణకి అనేది ఎన్నో పాయింట్? 18 ఆదర్శ సూత్రాల్లో ఎవరు చెప్పింది? క్లాస్ కొట్టండి ఒకసారి. ఓ వెరీ గుడ్. ఏంటది 14th ఏంటి పాయింట్? ధ్యాన శిక్షణలో డబ్బుల ప్రమేయం లేదు. డబ్బు అంటే మనసు ఉంటుంది. మనసు అయితే వ్యాపారం అవుతుంది. దేవుడికి చాలా దూరంగా వెళ్ళిపోతావు. నువ్వు దుర్యోధనుడు కావాలనుకుంటే ప్రాపంచికత మీద ఉండు, కానీ నువ్వు అర్జునుడు కావాలంటే మాత్రం ప్రపంచానికి దూరంగా ఉండు. అర్థమైందండి? సో ఏంటి 14వ పాయింట్? ఇప్పుడు ఎవరు చెప్తారు నాకు కరెక్ట్గా? నేను క్వశ్చన్ పేపర్ మీకు ఇచ్చాను అనుకోండి, పక్కన చూసి రాయకూడదు. మీకు తెలిసిందే రాయాలి. మేడం ఓకేనా? ఆడు ఉంది అనేది చూడకూడదు. మనసు ఏం చేస్తుంది? మనసే చూసేస్తుంది మనసు. ఎందుకంటే వచ్చే జన్మైనా సరే ఇదే క్వశ్చన్ వస్తుంది. అప్పుడైనా మనకు ఉండేది రాయాలి. ఇక్కడ ఏమవుతుంది చెప్పండి? ఈ లోకంలో మా అబ్బాయి పాస్ అవ్వాలి, దాని మీద వాడికి ఉద్యోగం వస్తుంది. ఉద్యోగం వస్తే కోట్లు వస్తాయి, పెళ్ళి అవుతుంది, సెటిల్ అవుతాడు. ఇప్పుడు మేమేం చేస్తాము చెప్పండి? పేరెంట్స్గా, టీచర్లుగా అంతే ఆలోచించేది కాదు. ఎగ్జామ్లో 10 మార్కులు తక్కువ అవుతాయి అంటే ఏం చేస్తాం? అదే కావాలి. ఏం చేస్తాం? అది కరెక్ట్. ఏంటిది? ఫెయిల్ అయినా పర్లేదు కానీ మళ్ళీ నువ్వు చదివి మంచిగా రాయి. ఇది సరి అయిన విద్యా విధానం. సరికాని విద్యా విధానం ఏంటి? డబ్బులు ఇచ్చి ఇంక రకరకాలు చేసి ఎట్టన్నా సరే చేసుకోవాలి. ఓకే. ఒకటేమో మనసు చేత నడిచే జీవనము, ఒకటి ఆత్మతోటి నడిచే జీవనం. ఇంతవరకు అర్థమైందా? సో మనసు ఎప్పుడు అగాధంలోకి తీసుకెళ్తుంది, ఆత్మ ఎప్పుడు ఉన్నత లోకాలకు తీసుకెళ్తుంది. చెప్పండి, ప్రపంచంలో 800 కోట్ల మంది ఉంటే ఎంతమంది నేను కష్టపడి నిజాయితీగా జీవించాలి అని ఆత్మను పట్టుకునే వాళ్ళు ఎంతమంది చెప్పండి? ఎంతమంది చెప్పండి? వెయ్యిలో అంటే సహస్రారంలో ఒక్కరు సత్యము గురించి ఆలోచిస్తారు. ఏంటి? ఇంకా తపన రాలేదు, ఓన్లీ ఆలోచిస్తారు. వీళ్ళల్లో ఇటువంటి ఆలోచించిన 1000 మందిలో ఒకడు సాధన చేస్తాడు. ఏంటి? 1000లో ఒకడు ఆత్మ గురించి, నాకు ఇన్ని కష్టాలు ఎందుకు వచ్చినాయి, నాకు ఇన్ని జబ్బులు ఎందుకు వచ్చినాయి అని ఆలోచించి తెలుసుకుంటాడు సత్యం అనేది. కానీ ఈ తెలుసుకున్న వాళ్ళలో సాధన చేసేవాళ్ళు ఎవరు? ఇటువంటి 1000 మందిలో ఒకడు మాత్రమే చేస్తాడు. అంటే మొత్తం ఫిల్టర్ చేస్తే ధ్యాన సాధనకు వచ్చేవాళ్ళు ఎంత చెప్పండి? 1,00,000. అది దట్ ఈస్ 1 మిలియన్. 1 మిలియన్ అంటే 10 లక్షల్లో ఒక్కడు ధ్యాన సాధనకి వస్తాడు. అంటే ఆల్రెడీ భూమి మీద తీసుకుని వచ్చారు ఈ మహానుభావులు. అంటే వీళ్ళు ఎగ్జామ్ రాయడానికి వచ్చారా, ఇలా జీవించాలి అని చూపించడానికి వచ్చిన వాళ్ళ? మరి వాళ్ళకేం ఎగ్జామ్లు? నాకు అర్థం కాదు. ఎగ్జామ్లు రాసేవాడికి ఉంటుంది కానీ ఎగ్జామ్ పెట్టేవాడికి ఏడుంటుంది? అర్థమైందా మీకు? మనం నార్మల్ పీపుల్ కాదు. ఒక నాటకంలో స్క్రిప్ట్ రాసుకొని తల్లిదండ్రుల్ని, పార్ట్నర్స్ని అన్ని చేసుకొని
నాటకం ఆడుతూ దాంట్లోనే మిగతా ప్రజలకి ఇలా ఉండొచ్చు అని చూపించి హ్యాపీగా వెళ్ళిపోవడానికి వచ్చిన సత్యలోకవాసులము. చెప్పండి అందరూ. రెండోసారి, మూడోసారి. ఓకే. మిగతా వాళ్ళు అక్కడికి ఎక్కుతున్న వాళ్ళు, అంటే ప్రయత్నిస్తున్న వాళ్ళు. మరి ప్రయత్నిస్తున్న వాళ్ళకి ఎవరో ఒకరు మార్గదర్శనం కావాలి కదా. దానివల్ల మనందరికీ ఎక్కువ కష్టాలు తెచ్చుకున్నాం మనం. వాడికన్నా తక్కువ కష్టం అంటే వాడు మన వైపు చూడడు, వాడికన్నా ఎక్కువ కష్టం అంటే అప్పుడు మన వైపు చూస్తాడు. కాబట్టి మనం ఎన్ని తెచ్చుకున్నాము? ఎక్కువ కష్టాలు తెచ్చుకున్నాం. వాడి దృష్టి అంతా మన మీద పడింది. ఈరోజు ధ్యానం అనుకున్నాము, నెక్స్ట్ రోజు నుంచే మనము ఏం మానేశాం? ఏంటది? నాన్ వెజ్ మానేశాం. ఎందుకు మానేశాము? అందరూ ఎందుకు మానలేకపోతున్నారు? ఆల్రెడీ మనకు తెలుసు. దాన్ని ఇక్కడికి వచ్చి ఆ రూల్ని ఫాలో అయ్యాము. చూసి రాయడం ఎంత తప్పో ఏంటి, ఎగ్జామ్ హాల్లో నిబంధన ఉంటుంది, అందరూ చదువుకొని వచ్చారు, దాని ప్రకారమే మనం రాయాలి అని ఆ యొక్క రూల్స్ ఉన్నాయి. కాబట్టి దాన్ని పాటించి అందరూ వాళ్ళకు బుద్ధిలో ఏముందో అదే రాయాలి అనే నియమం ప్రకారం ఉంది. కాబట్టి భూమి మీదకి వచ్చినప్పుడు ఏ పని చేయకూడదో ఆ పనిని తెలిసిన వెంటనే ఆపేసిన వాళ్ళే పీరియడ్ మాస్టర్లు. ఏ పని చేయకూడదు భూమి మీద? మూగ జీవాలని హింస పెట్టి చంపి తినకూడదు అనే సత్యాన్ని తెలుసుకున్న వాళ్ళు. కాబట్టి తెలుసుకున్న వెంటనే దాన్ని వాళ్ళ జీవితంలో నుంచి తీసేశారు. పీరియడ్ మాస్టర్ అంటే ఖచ్చితంగా చెప్పగలిగే ఒక పాయింట్ ఏంటి? వాళ్ళు ఏం తినరు? అమ్మయ్య, ధ్యానం చేస్తారా? అవన్నీ సంబంధం లేదు. ఫస్ట్ ఏం వాళ్ళు ఏం డెసిషన్ ఏంటి? వాళ్ళు శుద్ధ శాకాహారులు. అవునా కాదా? ఎక్కడ పీరియడ్ మాస్టర్ మీరు తీసుకోండి, ఫస్ట్ క్వాలిటీ ఏంటి వాళ్ళది? మిగతా ఏమైనా మనకు సంబంధమే లేదు. ఎందుకు? అవన్నీ పర్సనల్ కర్మకు వస్తాయి. ఇది మాత్రం సామూహిక కర్మ అవుతుంది. ఓకే. మరి 14వ పాయింట్ ఇక్కడ మిగిలిపోయింది. నాకు 14వ పాయింట్ మిగిలిపోయింది. డబ్బులు అంటే ఆమె చెప్తే మీరు వాడైనారు. మీరు 13వ పాయింట్ డబ్బులు తీసుకుని ఏంటి? డబ్బులు తీసుకోకపోవడం అనేది 13వ పాయింట్. 14 ఏంటి? కళ్ళు మూసుకొని కూడా ఆలోచించండి, ఏం కాదు, మనకు ఫుల్ టైం ఉంది. సరే, ఇప్పుడు ఈ మహాశక్తి పిరమిడ్ ధ్యాన మందిరం ఏముందో దీన్ని స్థాపించిన మూల పురుషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చిన్నప్పుడు ప్రహ్లాదుడి సినిమా చూసి, మార్కండేయుల సినిమా చూసి పొద్దుట 4 గంటలకు లేచి పూజలే పూజలు పూజలే పూజలు పూజలో పూజలు చేసుకున్నామే. ఏమి పూజలే పూజలు చేసుకున్నామే. ధ్యానం చేసిన తర్వాత పత్తిసారి కలిసిన తర్వాత ఆ విధానం మార్చేసి తానే దేవుడు, ఈ లోపల ఉండేది ఆత్మ. పూజ ఎవరికి చేయాలి? గోయింగ్ ఇన్వర్డ్ ఈజ్ ఆరాధన, బయట చేసేది కాదు. ఆధ్యాత్మికత అంటే ఏంటి? తనలోని ఆత్మని తెలుసుకోవడమే ఆధ్యాత్మికత. మిగతా సంస్థలు ఏం చేసాయి? దేవుడిని ఎక్కడ వెతుక్కున్నాయి? బయట వెతుక్కున్నాయి. పిఎస్ఎస్ఎం ఎక్కడ వెతుకునిచ్చారు వీళ్ళు? ఆ పరమాత్మ నీలో ఉన్నాడు అని తెలియజేశారు. ఓకే. మరి ఇప్పుడు చెప్పండి, 14వ పాయింట్ ఇంకా రాలేదా? అమ్మయ్యా, కరెక్ట్. 14వ పాయింట్ ఏంటంటే విగ్రహారాధన కాదు. దేని ఆరాధించాలి? ఆత్మ సత్యారాధన. ప్రతి ఒక్కరిలో ఆత్మ ఉందా లేదా? మరి ఎందుకు బయటికి వెళ్తారు?
వాళ్ళ ఇష్టము, కానీ కష్టాలు పోవు. మీరు ఎక్కడికి వెళ్ళినా మీకు కష్టాలు పోవు. ఎక్కడికి వెళ్తే కష్టాలు పోతాయి? మీ లోపలికి వెళ్తేనే కష్టాలు పోతాయి. సరే, దీనికి ఒక అద్భుతమైన మాస్టర్ మనకి చెప్పారు 400 సంవత్సరాల క్రితము. ఆ మాస్టర్ గురించి తెలుసుకుందాం. ఒక పద్యం రికార్డ్ అవుతుందా మళ్ళీ పద్యం కూడా? సరే, ఓకే, నీ ఇష్టం. రూపరహితునకి రూపము కల్పించి మూర్తి పూజలు చేయ తొలుత చేయు దొసగు తొలగిపోదు. మనసు నిలుప జనన మరణాలు తొలుగును కాళికాంబ హంస కాళికాంబ. ఎవరు చెప్పారు? వీరబ్రహ్మం గారు. ఇంతకుముందు రూపం లేదని తెలుసుకున్నామా లేదా? ఆత్మకి రూపము లేదు. ఏ రూపం కావాలంటే తీసుకోగలదు. అన్ని రూపాలు తనవే. తను ఏమనుకుంటే ఆ రూపంలో రాగల శక్తి సామర్థ్యం ఆత్మకు ఉంది. అటువంటి వాళ్ళకి మనుషులు ఏం చేశారు? ఒక రూపాన్ని ఇచ్చి ఇదే దేవుడు అన్నాడు. తర్వాత ఇంకొకరికి ఇంకొక రూపం కనిపించింది, ఇదే దేవుడు అన్నాడు. ఇంకొకరికి ఇంకొక రూపము. ఇలాగా అంటే దేవుణ్ణి పరిమితం చేశారా? సహజంగా ఉండే అపరిమితంగా పూజించారా? చెప్పండి. అనంతమైన దేవుణ్ణి ఏం చేశారు? పరిమితం చేశారు. పరిమితం చేసింది మనస, ఆత్మ? అందువల్ల మనసు మాటలు పడిపోయి ఏం చేశారు? దానికి పూజ చేయడము స్టార్ట్ చేశారు. రూపరహితునకి రూపము కల్పించి ఇంకా మూర్తి పూజలు చేయ తొలుత చేయు దొసగు తొలగిపోదు. తొలుత చేయు దొసగు అంటే గత జన్మల్లో లేకపోతే గతంలో నువ్వు చేసిన పాపాలు పుణ్యాలు తొలగిపోవు. ఈరోజు పూజ చేసినంత మాత్రాన నువ్వు గత జన్మల్లో చేసిన పాపాలు నివృత్తి చెందవు. అవి ఎప్పుడు పోతాయి? గత జన్మలు చేసినవి. మనసు నిలుప జనన మరణాలు తొలుగును కాళికాంబ హంస కాళికాంబ. ఏం నిలిపితే? మనసు నిలిపితే పాత కర్మలన్నీ, పుణ్యాలైనా పాపాలైనా అన్నీ పోతాయి. నీకు మళ్ళీ ఈ భూమి మీద రావాల్సిన అవసరం లేదు. ఇంకా ఇంత క్లియర్గా ఎవరు చెప్తారు చెప్పండి? తిరుమలకి వెళ్తే వస్తుందని చెప్పలేదు ఆయన. ఎందుకంటే ఆయన కడప జిల్లా. ఏంటి, మనమన్నా తెలంగాణలో ఉన్నాం. ఆయన ఏం జిల్లా? కడప జిల్లా. ఇప్పుడు అన్నమయ్య కడప జిల్లా అయింది. ఏం పేర్లు పెట్టుకున్నా స్వర్గానికి పోవాలంటే, సత్యలోకం పోవాలంటే ఏం చేయాలి? మన లోపలికి పోతేనే మనకు వస్తుంది. ఓకే, రైట్, ఓకే. సో ఇప్పుడు ఫ్యాక్ట్ మాట్లాడుకుందాం. పత్రిసారు గురువు గారు ఎవరు? సదానంద గురువు గారు. సారు ఉండేంతవరకు ఎక్కడైనా మీరు సదానంద గురువు గారు ఒక విగ్రహం చూపించగలరా నాకు? ఎందుకు పెట్టలేదు? ఆ ఆలోచన ఎవరికి రాలేదా? ఎందుకు రాలేదా చెప్పండి? ఎందుకు పెట్టలేదు సారు? మళ్ళీ మనం వెనక్కి వెళ్తామని చేశారు. మనం ఈరోజు ఏం చేస్తున్నాం అంటే మనసు ఎంత ప్రభావితం చేస్తుంది. సత్యలోక వాసుల్ని కూడా మళ్ళీ చెప్పండి, మనం ఏం చేయాలి ఇప్పుడు? 14వ పాయింట్ పట్టుకుంటే మనము ప్రేమ మాస్టర్ అవుతామా? దానికి అగేన్స్ట్గా వెళ్తే ప్రేమ మాస్టర్ అవుతామా? అంటే ఏం చేయాలి? బొమ్మల్ని పట్టుకోము మనము. జీవించి ఉన్న మాస్టర్లు కానీ చనిపోయిన మాస్టర్లను కానీ మనము పూజించము. వాళ్ళ యొక్క బోధన సత్యము తీసుకొని మన జీవితంలో అన్వయించుకొని వాళ్ళ దారిలో నడుస్తాము. ఇది పిఎస్ఎస్ఎం. ఎవరికి పాద పూజ లేదు, ఎవరికి విగ్రహారాధన లేదు. ఓకే. సో 18 ఆదర్శ సూత్రాలు ఎవరు ఇచ్చారు మనకి? మనం అది ఫాలో అవ్వాలా లేకపోతే ఊరికే ఇచ్చారు ఆయన? అవుదామవుద్దా? రైట్. సో 14వ పాయింట్ అయిపోయింది, 13వ పాయింట్ అయిపోయింది. ఓకే. ఇప్పుడు ఆత్మకి
ఇక్కడికి రావాలి అనుకుంటే తల్లిదండ్రులు అవసరమా? మరి మనం ఏమనుకుంటాం చెప్పండి? మనం ఏమనుకుంటాం అంటే మన మైండ్ లిమిటెడ్, అవునా? కానీ ఆత్మ రావాలనుకుంటే ఎంతమంది ఒప్పుకుంటాం? ఎందుకు అడుగుతున్నారు మీరు? ఎందుకు సమాజంలో అడుగుతున్నారు? తల్లిదండ్రుల గురించి, పిల్లల గురించి. వాళ్ళతో మీకేం పని? వాళ్ళు ఏం చేస్తే మీకేమో, వాళ్ళు ఏం పోతే ఏటండి, మీకేం పని? ఎందుకు ఆ మనసుల్ని నొప్పిస్తున్నారు? మీరు ఏం మాట్లాడారో డైరెక్ట్గా మాట్లాడండి, వాళ్ళ గురించి మాట్లాడండి. అంతేగాని మీ అమ్మ ఏం చేస్తుంది, మీ నాన్న ఏం చేస్తుండు, మీ అబ్బాయి ఏంటి, మీ అమ్మాయి ఏంటి, అవన్నీ మనకు సంబంధమా? ఇప్పుడు చెప్పండి. మాట వస్తే ఎలా ఉండాలి? ఎంకరేజ్మెంట్గా ఉండాలి, సత్యం మాట్లాడాలి. ఎవరి గురించో ఎవరో ఏమేమి మాట్లాడితే ఆ హర్ట్ అవుతామా లేదా ఆ మనిషి? మళ్ళీ అది హింస కిందకి వెళ్తుందా, అహింస కింద ఉంటుందా? మరి హింస కింద ఉంటే మరి దానికి తగ్గ ప్రతిఫలం వస్తుంది రాదా? మరి జాగ్రత్తగా మాట్లాడాలి వద్దా? అర్థమైందా? పాజిటివ్గా కూడా ఎక్కిరిస్తారు మన వాళ్ళు. పాజిటివ్ నెగిటివ్ కాదు, మన ఉద్దేశం ఏముందో భావనలో దాన్ని బట్టి రిజల్ట్ ఉంటుంది. ఓకే, అర్థమైందండి? సో ఒక సింపుల్ ఉదాహరణ ఏంటంటే, సీతమ్మ వారు అలా జన్మించారు, ఆవిడికి తల్లిదండ్రులు లేరు, భూమి మీద నుంచి అలా ఉద్భవించింది ఆమె. ఓకే, ద్రౌపదీదేవి అగ్నిలో నుంచి అలా పుట్టుకొచ్చింది. ఓకే, నరసింహస్వామి స్తంభము నుంచి వచ్చారు. సో మన మైండ్లో ఒక ఆత్మ ఇక్కడికి ప్రత్యక్షం అవ్వాలి అంటే ఎలాగైనా వస్తుంది అనే ఉద్దేశం ఉండాలి. అంటే ఆత్మ ఏదైనా తల్లిదండ్రులు ఉంటేనే వస్తుంది లేకపోతే అని ఆత్మ కాన్సెప్ట్ కాదు. ఓకే, రైట్. ఇప్పుడు గత 2-3 నెలల్లో నాకు వచ్చిన అనుభవం ఏంటంటే, నేను మా అమ్మ నాన్నకి 3వ సంతానంగా పుట్టాలనుకున్నాను. అమ్మాయి శరీరంలో వచ్చా. ఏంటి? అమ్మాయి శరీరంలో వచ్చిన. కానీ వాళ్ళు జాతకాలు చూసుకొని పంతుల్ని కలిసి నన్ను తీసేశారు గర్భం నుంచి. ఎందుకు? ఆల్రెడీ నాకు 2 అక్కలు ఉన్నారు. మళ్ళీ అమ్మాయి ఎందుకని వాళ్ళు ఏం చేశారు? నన్ను తీసేశారు. నేను ఒప్పుకోలేదు. మళ్ళీ 2 సంవత్సరాల తర్వాత మళ్ళీ శరీరం మార్చుకొని అబ్బాయిగా పుట్టాను. నేను ఎందుకు వదులుతా? ఇది ధ్యానంలోకి వచ్చి నాకు తెలిసింది. ఎప్పుడు? 3-4 నెలల్లో. అప్పుడు కాదు, 3-4 నెలల్లో తెలిసింది. నేను ఎప్పుడైతే శరీరం మార్చుకొని వచ్చానో వాళ్ళ కష్టాలు పెరిగినాయి. ఏంటి? కష్టాలు పెరిగినాయి. ఎప్పుడైనా సరే మనము ఏదైతే వస్తుందో దాన్ని స్వీకరించాలి. అంటే మా అమ్మ నాన్న కష్టాల్ని కొని తెచ్చుకున్నారు. ఆ దేవుడికి ఈ దేవుడికి మొక్కుకొని, ఆ ఎనర్జీ ఈ ఎనర్జీకి మొక్కుకొని వంశోద్ధారకుడు కావాలి అని మొక్కున్నారు. కాబట్టి నేను పుట్టిన తర్వాత వాళ్ళకి చుక్కలు చూపించినాను, మామూలు చూపించలేదు. 5వ క్లాస్, నేను పుట్టింది చెన్నైలో, పెరిగింది 5వ క్లాస్ వరకు అక్కడే. తర్వాత అక్కడి నుంచి కంప్లీట్ ట్రాన్స్ఫర్మేషన్ పల్లెటూరులో వచ్చి పడ్డాను. ఎందుకు? ముగ్గురు అమ్మాయిలు ఉంటే ఉమ్మడి ఆస్తిలో ఎవరికైనా ప్రాబ్లం ఉందా? కానీ ఒక అబ్బాయి ఉంటే, అది కూడా బిడ్డకి పుడితే వాళ్ళకి లేదు. ఎవరికి? అబ్బాయిలకి సంతానం లేదు, కూతురికి సంతానం ఉంది. ఇప్పుడు ఈ ఉమ్మడి ఆస్తి ఎవరికి వెళ్తుంది? నా అర్థమైందా మనసు ఆడిన నాటకం? అయ్యప్ప స్వామిని ఎలాగైతే తరిమేశారో పులి దగ్గరికి, మమ్మల్ని ఊరి నుంచి, చెన్నై నుంచి పల్లెటూరుకు పంపించేశారు. ఎవరు కారణం దీనికి? ఎవరు కారణం? నేను కాదు,
వాళ్ళిద్దరు కోరుకున్నారు, నేను సహజంగా అమ్మాయి రూపంగా అవుతాను, నా ముగ్గురు పెళ్లి చేస్తే పంపించేస్తారు, వాళ్ళు ఏం చేయక్కర్లే. కానీ కొడుకు పుడితే మాత్రం రేపు కేసేస్తాడు, ఆస్తి మొత్తము కావాలంటాడు, తీసుకుంటాడు. కాబట్టి వాళ్ళ కష్టాలు మొదలైనవి. అర్థమైందా? మన కష్టాల్ని మనమే ఏరి కోరి మొక్కులు ఇంకా ఫాస్టింగ్లు ఏంటి వ్రతాలు చేసి పట్టుబట్టి తెచ్చుకుంటాము. వచ్చిన తర్వాత బాధపడేది కాదు, మళ్ళీ అదే దేవుడికి పరిగెత్తాం. నాకు ఎందుకు కష్టాలు వచ్చాయని కోరుకున్న దేవుడు ఇక్కడ మనమే. వచ్చిన తర్వాత యాక్సెప్ట్ చేయాలి కదా, కానీ ఏం లేదు అక్కడ, జ్ఞానం లేదు. తెలియని వాళ్ళు తెలుసుకోవాలి కదా. ఈ మహానుభావుడు వచ్చి తెలియజేశాడు. సో ప్రతి ఆత్మ యొక్క ఎన్నిక కరెక్ట్ అయినదే వాళ్ళ వరకు. పక్కన వాళ్ళకి అర్థం కాకపోవచ్చు, కుటుంబ సభ్యులకి అర్థం కాకపోవచ్చు, కానీ వాళ్ళ వరకు అది కరెక్టే. ఎప్పుడైతే ఆ ఇద్దరు ఆత్మలు ఆ గుడి ఈ గుడి వెళ్ళి అన్ని ఎత్తుకొని నన్ను తీసుకొచ్చినారో వాళ్ళకి ఇది ఆఖరి జన్మ అయింది, నాకు కూడా ఆఖరి జన్మ అయింది. కరెక్టా కదా? రిజల్ట్ చూడండి, లాస్ట్లో ఫైనల్ రిజల్ట్ ఏమైంది? ఆఖరి జన్మ అయింది. ఓకే. సో ఆత్మ ఏది తీసుకున్నా యాక్సెప్ట్ చేయాలి, తర్వాత అది మంచిదే అవుతుంది. అక్కడ ఎక్కడ నెగిటివ్ అనేది ఉండదు. ఎన్ని కష్టాలు పడినా చివరికి మంచిగానే జరుగుతుంది. ఓకే. సో ఇప్పుడు ఈ 1000 ఈ యొక్క 10 లక్షల మందిలో ఒక్కరు అన్నప్పుడు మన బాధ్యత ఏంటి చెప్పండి? మన బాధ్యత ఏంటి? వీళ్ళకి మనము ధ్యానం నేర్పియాలి. ఏమి? వీళ్ళకి ధ్యానం నేర్పియాలి. 10 మంది ఉన్నారు తెలిసిన వాళ్ళు. 10 మంది ఒకే చోట ఉండాలన్నా 10 ఊర్లకు వెళ్ళి చెప్పాలనా? అప్పుడు ఆ 10 మంది ఒక చోట కనిపిస్తారా? అంటే ఏమని అర్థము? నీకు కనిపించకపోతే ఏమని అంటారు? మీరు పెళ్ళికి వెళ్తారు మేడం, మీరు ఒక్కరే వెళ్తారు, మీ సారు, అప్పుడు ఏమంటారు వాళ్ళు? ఎవరు అడతారు? అంటే వాళ్ళకి ఏం తెలియదు కదా, వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు ఏం పని చేస్తున్నారు. మరి ఆ క్వశ్చన్ వేయచ్చా ఇప్పుడు మనము తెలిసిన వాళ్ళము? వాళ్ళ పనిలో వాళ్ళు ఉన్నారు, మన పనిలో మనం ఉన్నాము. అలాగా ఎవరి ఆత్మ పనిలో వాళ్ళు ఉన్నారు. సో దీనికే ఏం చెప్పారు సార్ అంటే, నో కంప్లైంట్, తర్వాత నో జడ్జిమెంట్. కంప్లైంట్ జడ్జిమెంట్ చేసేది ఆత్మ లేకపోతే మనసా? ఎవరైనా కంప్లైంట్ చేస్తున్నారు అంటే మనసు ప్రభావము, అక్కడ ఆత్మ లేదు. ఎందుకు? ఆత్మ దేనికి కంప్లైంట్ చేయదు, యాక్సెప్ట్ చేస్తుంది. మనసు ప్రతిదానికి కంప్లైంట్ చేస్తుంది, ప్రతిదానికి జడ్జిమెంట్ చేస్తుంది. మనం పిల్లల మాస్టర్లం కాబట్టి మనం ఏం చేయాలి? ఏ జరిగిన దాన్ని యాక్సెప్ట్ చేసి, పరమాత్మ అంటే ఏమని అర్థము? పరమాత్మ అంటే అందరూ కలిసి ఉన్నారు కాబట్టి, విభిన్నంగా ఉన్నా అది లోక కళ్యాణం కోసం పనిచేస్తున్నారు కాబట్టి, మనకు అర్థం కాకపోయినా అది కరెక్టే. తప్పుని చూపించేది మనసు, తప్పు లేదని చెప్పేది ఆత్మ. ఓకే. మరి దీంట్లో ఇంకొక అద్భుతమైన టాపిక్ ఏంటంటే, ఇది ఎంతమందికి తెలుసు? వాకిన్స్ స్ట్రేంజర్స్ అమాంగ్ అస్ అనే బుక్ అట్లీస్ట్ విన్నారా పేరు? స్ట్రేంజర్స్ అమాంగ్ అస్. ఇప్పుడు
ఈ షర్టు పాడైంది, ఈ షర్టు తీసి కొత్త షర్ట్ వేసుకున్నా, ఈ షర్టు తీసి కొత్త షర్ట్ వేసుకున్నా. షర్టు మార్చడం వల్ల నా యొక్క అసలు క్యారెక్టర్ కానీ నా యొక్క విజ్డమ్ కానీ ఏమన్నా మారిందా? కానీ మనసు దేన్ని చూసి నిర్ణయిస్తుంది? శరీరం అనేది బాడీ అనుకుంటే లోపల ఉండే ఈ భౌతిక శరీరం ఆత్మ. ఇప్పుడు దేన్ని మీరు డిసైడ్ చేస్తారు? ఏది చూసి డిసైడ్ చేస్తారు? ఏ అలవాట్లు చూసి డిసైడ్ చేస్తారు? శారీరక అలవాట్ల ఆత్మకి సంబంధించినటియా? శారీరకంగా. ఓకే, భగవద్గీతలో అయినారా, నా చేత సృష్టించబడిన పంచేంద్రియాలు నన్ను గ్రహింపజాలవు. ఏంటి అంటే ఈ కళ్ళు నన్ను చూడలేవు, ఈ చెవులు నన్ను వినలేవు, ఈ నాలుక నన్ను టేస్ట్ చేయలేదు. 2 సందర్భాల్లో మాత్రమే మీరు నన్ను చూడగలరు. ఎన్ని సందర్భాల్లో? ఒకటి, మీరు బాగా ధ్యానం చేసి 3వ కన్ను తెరుచుకుంటే నన్ను చూడగలరు. ఏంటి? 3వ కన్ను తెరుచుకుంటే. అది 3వ కన్ను దేనికి సంబంధించింది? ఫిజికల్ బాడీకా లేకపోతే సూక్ష్మ శరీరానికా? ఎస్, సూక్ష్మ శరీరంతో నువ్వు నన్ను చూడగలవు, కానీ ఈ భౌతికంతో నేను నీకు కనిపించను. ఓకే. రెండోది, ఎవరైనా మహానుభావుడు తన శక్తిని నీకు కొంత సమయం కానీ ప్రసాదిస్తే అతని యొక్క శక్తి ద్వారా నేను నీకు కనిపిస్తాను. ఇది ఎక్కడ జరిగింది? ఎక్కడ జరిగింది? యుద్ధం జరిగినప్పుడు మహాభారతంలో ఏం జరుగుతుందో అక్కడ యుద్ధంలో అదంతా కూడా ఒక ఆయనకి ఆ దృష్టిని ఇచ్చారు కృష్ణుడు, ధృతరాష్ట్రుడికి ఆయన చెప్తూ పోయినాడు. ఎంతవరకు? యుద్ధం అయ్యేంత మాత్రమే. తర్వాత ఆ యొక్క శక్తిని ఆయన తీసేసుకున్నాడు, ఈయన మళ్ళీ నార్మల్ అయిపోయినాడు. అదే మనం కానీ ధ్యానం చేసి 3వ కన్ను సంపాదించుకుంటే అప్పుడు ఏమవుతుంది? ఎప్పుడు కావాలంటే మనం అప్పుడు ఓపెన్ చేయొచ్చు, దాన్ని చూడవచ్చు. మరి సహజంగా మొన్న మేము ఒక ఊరికి వెళ్ళాం. ఆ ఊర్లో 2 చిన్న పిల్లలు ఉన్నారు. ఆ చిన్న పిల్లలు చక్కగా ఏమడిగితే చెప్పేస్తాడు. ఈ సార్ని చూపించి ఈయన ఏ లోకం అంటే అలా కళ్ళు మూసుకొని తెరుస్తారు, ఈయన ప్లీడియన్ అంటారు. ఈమె ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఈమె కొత్తపేట నుంచి వచ్చింది అంటారు. 2 చిన్న పిల్లలు, వాళ్ళిద్దరు ఏం అడిగితే అది టకా టకా చెప్పేస్తున్నారు. అంటే వాళ్ళకి ఏమున్నట్టు? ఇప్పుడు 3వ కన్ను ఉన్నట్టు. మన హైదరాబాద్లోనే చాలా చిన్న పిల్లలు అన్నీ చెప్పేస్తున్నారు టక 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 అని. వాళ్ళు ఏం చదువుకోన్నారు? ఎందుకంటే ఇప్పుడే ఇంకా ఒక అమ్మాయి ఏమో చిన్న నర్సరీ, ఇంకొక అమ్మాయి లోవర్ స్కూల్లో ఉంది. మరి వీళ్ళు ఏ స్కూల్ చదివితే ఇప్పుడు ఆ స్థితిలో ఉన్నారు? ఈ జన్మలో చదివినారా? గత జన్మలోనే వాళ్ళు ఎడ్యుకేషన్ కంప్లీట్ అయింది కాబట్టి ఆ పవర్స్ అలాగే వచ్చాయి కాబట్టి ఇప్పుడు నార్మల్గా అందరితో పాటు స్కూల్కి వెళ్తున్నారు. కానీ ఆత్మ లెవెల్ ఏంటి? ఈ లెవెల్. దేహాలు మాత్రమే చిన్నపిల్లలు, కానీ ఆత్మ లెవెల్లో వాళ్ళు ఓకే. ఇంట్లో అందరూ ధ్యానం చేస్తారు. ఏంటి? ఇంట్లో అందరూ ధ్యానం చేస్తారు. సో ఎంత అద్భుతంగా ఉంటుంది ఆ ఫ్యామిలీ. ఇప్పుడు ఆ ఫ్యామిలీని భయపెట్టేది ఏమన్నా ఉందా ఈ ప్రపంచంలో? చెప్పండి. ఏమీ లేదు. మరి ఎట్లుంటుంది ఆ ఫ్యామిలీ, ఆ హ్యాపీ ఫ్యామిలీ? అర్థమైందండి? సో ఇప్పుడు మన సంతోషానికి, మన ఆనందానికి కారణము మన ఇంట్లో వాళ్ళ, బయట వాళ్ళ? చెప్పండి. ఫస్ట్ మనమే, తర్వాత మన ఇంట్లో వాళ్ళు. సో ఇక్కడ ఎవరిని అర్థం చేసుకోవాలి? ఫస్ట్ మనము మనల్ని, మన ఫ్యామిలీని అర్థం చేసుకుంటే బయట లెసన్స్ అన్నీ అయిపోయినట్టు. ఇక్కడ భయపడి ఏం చేస్తాము? వీళ్ళకి దూరం అవుతాము. అంటే లెసన్ నేర్చుకున్నట్ట. ఇన్కంప్లీట్ అయితే ఏమయ్యేవాళ్ళు? మళ్ళీ ఇదే పాఠము బయట వాళ్ళ నుంచి నేర్పిస్తారు. ఏంటి? బయట వాడు మనం చెప్పినట్టు వింటాడా? వాడు చెప్పినట్టు మనం ఫాలో అవ్వాలనా? ఇంట్లో వాళ్ళైతే ఏది కరెక్టు?
సో అర్థమైందా? సో మనము ఏదైనా సరే ఇంట్లో ఉండి నేర్చుకోవడము అన్నిటికన్నా శ్రేష్టమైనది, సులభమైనది. బయటోడు ముక్కు ముఖం తెలియనోడు బయటికి వెళ్ళి కోర్స్ చేస్తే ఎంత ఇబ్బందులో అలా ఉంటాయి. ఓకే, ఇంకా చెప్పండి ఏమన్నా ఉంటే. వాకిన్స్ అంటే ఈ శరీరాన్ని ఇంకొక మాస్టర్ అవగాహనతో, ఒక ఆత్మ ఇంకొక ఆత్మ అవగాహనతో పంచుకొని ఒకే శరీరాన్ని ఇద్దరు వాడుకోవడము. ఏంటి? ఒకే శరీరాన్ని ఇద్దరు వాడుకోవడము. నాకు జీవితంలో ఒక లక్ష్యం ఉంది. ఆ లక్ష్యం నేను నెరవేర్చలేకపోతున్నాను. ఎంతో కష్టపడుతున్నా కానీ నెరవేరలేకపోతుంది. సో ఆ ఆత్మకి నిద్రపోయినప్పుడు, అంటే అన్కాన్షియస్, అంటే మైండ్ పనిచేయని స్థితిలో ఇంకొక ఆత్మ కలిసి నీ పనులన్నీ నేను చేసి పెడతాను, నీ బండి నాకు ఇస్తావా అంటారు. ఏంటి? డ్రైవర్ చేంజ్ అవుతాడు. ఏంటి? ఈ బండికి డ్రైవర్. నీ గమ్యం నేను చేస్తాను, కానీ నీ బండి నాకు కావాలి. నాకు కూడా కొన్ని పనులు ఉన్నాయి, పుట్టే ఓపిక లేదు, నాకు పెరిగే ఓపిక లేదు, నేర్చుకునేది కూడా ఏమీ లేదు. అంటే ఏమవుతుంది ఇప్పుడు అగ్రిమెంటు? ఆ ఆత్మ ఒప్పుకుంటే యాక్సిడెంట్ అవుతుంది, లేకపోతే పడకబడతారు. ఈ ఆత్మ వెళ్ళిపోయి కొత్త ఆత్మ వచ్చేస్తుంది. పరస్పర అంగీకారంతో, బలవంతం లేదు. ఆ ఆత్మ వచ్చిన వెంటనే ఆ ఆత్మకు కూడా తెలియదు వచ్చానని. 1 సంవత్సరంలో ఈ మనిషి 40 సంవత్సరాలు ఏం పని చేయాలనుకున్నాడో ఆ పని అంతా చేసేసి చక్కగా తన ప్రణాళికలో వెళ్ళిపోతుంది. ఇప్పుడు భూమి మీద ఏం ప్రణాళిక? మెయిన్ ప్రణాళిక ఇప్పుడు భూమి మీద ఏంటి అత్యంత అవసరమైనది? ఏంటి ఇప్పుడు? నీడ్ ఆఫ్ ద అవర్ ఆత్మ తెలుసుకుని. ఇంకా ఇప్పుడు బయటకు వెళ్తారు కదా, మనము ఈ రూమ్ నుంచి బయటకు వెళ్ళాక మనకి ఏం కనిపిస్తుంది భూమి మీద? ఆడ ఏం కావాలి అని వాళ్ళు వెతుక్కుంటున్నారు. ఏం మార్పు? అంటే ఏం కావాలి వాళ్ళకి? ఆనందంగా లేదంటే దేంట్లో ఉన్నారు వాళ్ళు? దేంట్లో విసిగిపోయినారు, దుఃఖంలో విసిగిపోయినారు. మరి వాళ్ళని బయటికి తీసుకురావాలి అంటే ఏం చేయాలి? ఆ పని కోసం వచ్చిన వాళ్ళు ఈ వాకిన్స్. వీళ్ళెవరు? నా ఇంట్లోకి వస్తే నా పని అంతా టక్కటగా చేసేస్తారు 1 సంవత్సరంలో. 2వ సంవత్సరం నుంచి బ్యాగ్ వేసుకొని ఊర్లు తిరుగుతాడు. ఇంట్లో ఏమీ ప్రాబ్లం లేదు, బయట ఏం ప్రాబ్లం లేదు. అర్థమైందండి? స్ట్రేంజర్స్ అమాంగ్ us అనే బుక్ చదవండి. మనకు నిన్న ఇంకొక గుడ్ న్యూస్ వచ్చింది. ఏంటంటే తెలుగులో, కన్నడలో రెండిట్లో అనస్తాషియా బుక్ రాబోతుంది. ఇంకా 3 చాప్టర్లు బాకీ ఉంది. 3 చాప్టర్లు అయిపోతే ఫస్ట్ బుక్ మనకి వచ్చేస్తుంది, అనస్తాషియా మేడంది. చెప్పండి. కమ్. ఏం కాదు. ఓకే. పరమాత్మ అంటే శివుడు కదా, అంటే నార్మల్ అందరికి తెలిసింది. పరమాత్మ అంటే పరమాత్మని పూజించే శివుడిని అనుకుంటారు కదా అందరూ. నేను హిందీలో, బాలీవుడ్ లో సిరీస్ చూసాను శివుడిని, హర మహాదేవ్ అని సిరీస్ చూసాను. 3 పాయింట్స్ బేసిక్ చెప్తామని. ఇప్పుడు దాంట్లో ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే విగ్రహారాధన అన్నారు కదా. దక్ష ప్రజాపతి అంటే బ్రహ్మదేవుడు పుత్రుడు, అంటే సతీదేవికి జన్మించిన తండ్రి అనమాట. సో తను ఏం చేస్తాడంటే బ్రహ్మదేవుడికి, అంటే పర్టికులర్ తెలియదు సార్, ఒక టైం లో శివుడు అంట 4 తలలో తల తీసేసాడు, 3 ఉంటాయంట. సో బ్రహ్మదేవుడు ఇక కొడుకు కదా, వాళ్ళతో నా తండ్రి నువ్వు ఇలా చేస్తావా అని చెప్పి శివుడిని చెప్పిస్తాడంట. భూలోక ప్రపంచంలో అసలు నువ్వు ఎక్కడ పూజించబడవు అని చెప్పి శివుడికి చెప్పిస్తాడంట. దక్ష ప్రజాపతి కూడా తపస్సు చేసి శక్తివంతులు ఉన్న వ్యక్తి అంట. ఆ శక్తితోనే సతీదేవిని పొందాడు తన కూతురుగా. సో శివుడిని ఒక నందీశ్వరుడు ఇలా వచ్చి అంటారు కదా
నేను అలా పూజించొద్దని చెప్తున్నాడు, నీకేం బాధ అనిపించట్లేదు అని చెప్పి శివుడు అంటారు. నేను మనసునే కాదు, నేను ఏది కాదు, నేనే అనంతం అన్నప్పుడు నాకు విగ్రహం ఎందుకు, నాకు పూజలు ఎందుకు అని చెప్పి అంటాడు. ఒక మనిషి నన్ను కావాలనుకుంటే తను స్వేచ్ఛగా, అంటే మొత్తం ప్యూరిటీగా నన్ను తలుచుకుంటే చాలా, అంతేగాని విగ్రహానికి పాలు నీరు పూలు వేసి నన్ను పూజించాల్సిన అవసరం లేదని చెప్పి చెప్తారు. నెక్స్ట్, సతీదేవి తన శక్తి, కానీ మనుషులను పుట్టడం ద్వారా తనకి మనసు అనే మాయలో పడిపోయి తన బంధాలు అన్నిటికీ కనెక్షన్ అయిన వ్యక్తి అనమాట. శివుడు తను కోరుకుంటది, ఎప్పుడైతే తన స్పృహ తగ్గుతుందో అది తెలిసిపోతుంది కదా, అప్పుడు శివుడు తను కోరుకుంటుంది అనమాట. శివుడు ఒకటి చెప్తారు, మీ దగ్గర అన్ని ఉన్నాయి కానీ నువ్వు మనసు అనే మాయలో ఉన్నావు, దాని నుంచి నువ్వు వచ్చినప్పుడు నేను స్వీకరించుకుంటాను సతీ అంటే తను మొండి అస్సలు వినదు. ఇంకా సరే అని చెప్పి శివుడు వివాహం చేసుకుంటాడు. అయిపోతే కైలాసం వెళ్తాడు. ఒక సిచ్యువేషన్ లో శివుడికి పార్వతి సతీదేవి దక్కిందని చెప్పి త్రిమూర్తులు అందరు కలిసి ఒక యాగాన్ని చేశారనమాట. బ్రహ్మదేవుడు దానికి ప్రారంభంకి అందరినీ ఆహ్వానిస్తారు. దక్ష ప్రజాధిపతి ఏమంటాడంటే, అల్లుడు నా కాలు మొక్కాలి కదా, నా కాలు మొక్కుకున్నా నన్ను అవమానించావు అని చెప్పి శివుడిని అంటాడు. సతీదేవి నా తండ్రి కాలు మొక్కుకున్నా అని చెప్పి దాన్ని హోల్డ్ అవుతుంది. అప్పుడు మా నాన్నగారు పిలవకపోయినా నేను ఆ యాగానికి వెళ్తాను. సతీదేవి వెళ్తే తన మనసు మాయలో పడి వాళ్ళ నాన్న ఏం చేస్తాడు, శివుడిని ఎక్కువ మాట్లాడేస్తా ఉంటాడు. సతీదేవి అప్పుడు అగ్నికి తన బాడీని సమర్పించుకొని చెప్తున్నమాట. శివుడు అప్పటికి చెప్తాడు, మీరు ధ్యానాన్ని నేర్పిస్తా, నీ మూడవని ఓపెన్ చేసి నీ శక్తిని తెలుసుకో సతీ అన్నప్పుడు తను వినదు, అక్కడికి చేస్తుంది అనమాట. సో అది కూడా చెప్పాడు, ధ్యానం చేయి నువ్వు తెలుసుకో అని చెప్పి. సో నెక్స్ట్ ఏంటంటే తను ఆ జన్మలో తను తెలుసుకొని నెక్స్ట్ జన్మలో తను అంతా తెలుసుకొని నిజాన్ని స్వీకరించి తను కోరుకుంటుంది. తర్వాత పార్వతీదేవిగా తను కూడా 2 జన్మలు తీసుకుంది. సతీగా తెలుసుకొని మనసు మాయలో పడి తను అంతా చేసేస్తుంది. నెక్స్ట్ జన్మలో తనని తెలుసుకొని అవన్నిటిని అంగీకరించి శివుడిని అంగీకరించింది. అర్థమైందండి అందరికి? అర్థమైంది అందరికి? పార్వతీదేవి అయినా సరే, శివుడైనా సరే, విష్ణుమూర్తి అయినా సరే, మన లెక్క ఒక్కొక్క స్టెప్పు ఎదిగి పైకి వెళ్ళాల్సిందే కానీ ఎక్కడ షార్ట్ కట్స్ లేవు. ఎంతో తపన శివుడిని భర్తగా పొందాలని, చూడాలని వేరే విషయం, భర్తగా పొందాలని ఇంకెంత తపన కావాలి. ఒక జన్మంతా కూడా ధ్యానం చేసింది. జన్మంతా ధ్యానం చేస్తే అప్పుడు శివుడు ప్రత్యక్షం కాదు, పతి అయినాడు. ఓకే, పత్రి సార్ దాన్నే ఏం చెప్పారంటే, శక్తి లేనిదే శివుడు లేదు, శక్తి కలిసినప్పుడే శివుడు బాగా పని చేయగలడు, శక్తి లేకుండా శివుడు ఏమీ చేయలేడు. సో పిరమిడ్ సొసైటీస్ మూమెంట్లో ఎక్కువ అగ్రతాంబూలం ఎవరికి ఇస్తారు? మహిళలకు. ఎందుకు? శక్తి ఉంటే ఏ పనైనా జరుగుతుంది ఈజీగా. మహావతార్ బాబాజీ, వాయిస్ ఆఫ్ బాబాజీలో ఏం చెప్తారంటే, శక్తి ఉంది, శక్తి ఏమైతే వ్యక్తపరుస్తుందో, బయట ప్రకృతి ఏమైతే చూపిస్తుందో అదంతా ఏంటి? శివుడిలో ఉండే భావన. శివుడు ధ్యానం కూర్చుంటాడు కాబట్టి ఏం చేయడు కదా, కానీ ఆ భావన బయటికి రావాలంటే ఎవరి ద్వారా వస్తుంది? శక్తి ద్వారా వస్తుంది. అందుకే ప్రకృతి ఎప్పుడు నిలకడగా ఉండదు. నిలకడగా ఉండేది ఎవరు? శివుడు. కానీ అది బయటకు తెలియాలి కదా, శివుడిలో ఏముందని. ఆ భావన ఎలా తెలియజేస్తుంది? పార్వతీదేవి ద్వారా, అంటే ప్రకృతి ద్వారా తెలియజేస్తుంది. ఒకటి చల సిద్ధాంతము, ఇంకొకటి అచల సిద్ధాంతం. ఓకే, పత్రి సారు ఎక్కడన్నా సరే ఒకరోజు కూర్చోవాలంటే ఎంత ఇబ్బంది అవుతుంది సార్కి? సార్ పని ఏంటి? తిరగడం తిరగడం తిరగడం, చెప్పడం చెప్పడం చెప్పడం. వివేకానందుల వారు ఏంటి అంటే ఏం సిద్ధాంతం అది? చల సిద్ధాంతమా అచల సిద్ధాంతమా? చలము అంటే ఏంటి? తిరగడము. దానికి ఆపోజిట్ అచలం అంటే స్థిరంగా ఉండడము. వీళ్ళేవి ఏ సిద్ధాంతము? చల సిద్ధాంతము. వాళ్ళ గురువుని తీసుకోండి, ఏం సిద్ధాంతము? రామకృష్ణ పరమహంస ఎక్కడ తిరిగాడు?
సదానంద గురు గారు ఒకే నులక మంచము, ఒకే రూము, రాఘవేంద్ర లాడ్జు. 10 సంవత్సరాలు కూర్చొన్నాడు, గుమ్మను పడుకున్నాడు, అంతే, ఏమీ చేయలేదు. చెప్పండి, ఎవరికి ఓపిక కావాలి, గురువుకా శిష్యుడికా? శిష్యుడికా? ఒకే నులక మంచంలో ఏ స్థాయిలో ఉన్నవాడు? మామూలు శక్తులు కాదు సదానంద గురువు గారికి. పరమాత్మ స్థితిలో ఉన్న ఆయన 10 సంవత్సరాలు శిష్యుల కోసము కర్నూలులోనే మళ్ళీ ఒకే ఊర్లో గమ్మని వెయిట్ చేస్తూ ఉన్నారు. చెప్పండి, దీన్ని బట్టి ప్రేమ మాస్టర్కి ఏం కావాలి? ఫస్ట్ సహనం కావాలి. ఎందుకు మనం పరిగెడతా ఉన్నాం తొందరగా అవ్వాలని? అంటే ఏం నేర్చుకోలేదు వీళ్ళిద్దరు గురు శిష్యుల దగ్గర నుంచి, ఏం నేర్చుకోలేదు. అన్నీ నేర్చుకునేనామా మనం? 18 ఆచరించేస్తే అయిపోయినట్ట. ఇంకా ఏదైనా నేర్చుకోవాలని ఉందా? చెప్పండి. మనము అనుకుంటే ఆ పువ్వు మొగ్గ నుంచి పుష్పంగా వికసిస్తుందా? ప్రకృతిని బట్టి అది వికసిస్తుందా? మరి నేను ధ్యానం చేసి అది వికసించాలని అనుకోండి, వికసిస్తుందా? వికసించదా? వికసించదా? మనము చేస్తే అది అసహజము. మన శక్తిని దాంట్లో దూర్చి సుధాకర్ మారాలి అనుకుంటే అసహజము. చెప్పేసి సుధాకరు సాధన చేసి మారితే అది సహజము. ఇంత డిఫరెన్స్ ఉంది అసహజానికి సహజానికి. చెప్పిన తర్వాత మనకేం కావాలి? ఓపిక ఉండాలి. ఓకే, రైట్. ఇప్పుడు చల సిద్ధాంతం అచల సిద్ధాంతం అర్థమైందా? సో పరమేశ్వరుడు ధ్యానం చేస్తూ ఉంటాడు, అలాగా పార్వతీదేవి ఆయన యొక్క భావాన్ని వ్యక్తపరుస్తూ ఉంటుంది. భూమి మీద ఒక ప్రళయం వచ్చిందంటే అది భావన ఎవరిది? వ్యక్తపరిచేది ఎవరు? అమ్మయ్య, సూర్యుడు 2 డిగ్రీలు పెరిగాడు అనుకోండి, తాపము సూర్యుడిదా శివుడిదా? శివుడిది. అది వ్యక్తపరిచింది ఎవరు? సూర్యుడా పార్వతీదేవియా? సూర్యుడా? సూర్యుడు కూడా పార్వతీదేవి ప్రకృతిలో భాగము, చంద్రుడు భాగమే, భూమి భాగమే, మనం అందరం కూడా భాగమే. ఇప్పుడు ఏమీ తెలియకుండా సూర్యుని తిట్టుకున్నావు అనుకోండి, ఎవరిని తిట్టినట్టు? డైరెక్ట్ శివుడిని. పార్వతీదేవి కూడా ఏం చేయట్లేదు. పార్వతీదేవి ఎవరిని అనుసరిస్తుంది? శివుడు ఏం చేశాడు? శివుడు ఎంతో అద్భుతమైన మాస్టర్ కాబట్టి ఏం చేశాడంటే మన జీవితాల్లో ఇంటర్ఫియర్ కావట్లేదు. ఏంటి? అందుకే రాక్షసులు ఎంతమంది పెరిగాడు. ఆయన కానీ ఇంటర్ఫియర్ అయి ఉంటే ఏం అయ్యి ఉండేది కాదు. ఆయన ఇంటర్ఫియర్ కాలేదు. చూసి రాయమని చెప్పలేదు, 10,000 ఇస్తే పాస్ చేసి అని చెప్పలేదు, మా వాళ్ళు వీళ్ళు వాళ్ళు వాళ్ళని చెప్పలేదు. శివుడు సాక్షిభూతంగా ఉన్నాడు. ఆయన ఏం చేశాడు? ధర్మాన్ని సృష్టించి ఈ ధర్మాన్ని ఎవరైతే పాటిస్తారో ఆ ధర్మము వాళ్ళని రక్షిస్తుంది అని చెప్పేసి ఆయన ధ్యానంలో కూర్చున్నాడు. ఆయనకి ఇప్పుడు ఏమీ సంబంధం లేదు, భూమి మీద ఏం జరిగినా, ఏ లోకంలో ఏం జరిగింది, ఎందుకు పనిచేసేది ఎవరు? ఇప్పుడు ఈ ధర్మాన్ని నిర్వర్తించిన బాధ్యత ఎవరిది? కృష్ణుడు ఏం చెప్పాడు? మళ్ళీ వెళ్దాం. త్రైగుణ్య అంటే కృష్ణుడు ఏం చెప్పాడు? నా చేత ప్రకృతి సృష్టించబడింది, ప్రకృతి చేత 3 గుణాలు సృష్టించబడ్డాయి,
మనుషులందరూ ఆ గుణాలకి లోబడి నన్ను చేరుకుంటున్నారు. ఓకే, ఇప్పుడు ఇక్కడ ప్రకృతి అన్నా అక్కడ శివుడి దగ్గర శక్తి అన్నా ఒకటే కాదా? ఈ ఈక్వేషన్లో శివుడు కృష్ణుడు ఒకటే కాదా? వాళ్ళిద్దరికి రెండేసి ఫోటోలు పెట్టేసి ఏమి అడ్డబొట్టోళ్ళు వేరు, నిలువు బొట్టోళ్ళు వేరు అని మనం ఫైటింగ్ చేసుకుంటే అది ఎవరు ఆడే నాటకము? దానికి శివుడికి కృష్ణుడికి ఏమన్నా సంబంధం ఉందా? అర్థమైందా? అడ్డబొట్లు నిలువుబొట్లు కాదు. ఇక్కడ ఏం కావాలి? మూల చైతన్యం ఒక్కటే. ఏంటి? మూల చైతన్యము ఒక్కటే. ఎవరెవరు ఏ పని చేయాలో సమయం వచ్చినప్పుడు ఆ పని చేసి మళ్ళీ పరమాత్మలో కలిసిపోతారు. అర్థమైందండి? సో ఈ సత్యాన్ని ఎప్పుడు తెలుసుకోవాలి. ఓకే, ఇంకేమన్నా డౌట్లు?